చెప్పింది రైట్ రాగానే ఎందుకంటే మనం యాక్చువల్ గా ప్రజలు ఎక్కడ మాట్లాడట్లేదు, గుమ్మనంగా ఉన్నారు. అంటే రకరకాల కారణాలు, ఇప్పుడు ఉన్నటువంటి ఒక హింసాత్మక వాతావరణం కావచ్చు. ఈ రోజు ఇంటెలిజెన్స్ ఇవే ఒకటి వచ్చింది, కాకినాడ సిటీలోను పిఠాపురంలోను పెద్ద ఎత్తున ఘర్షణలు అవుతాయి 4వ తారీఖు కానీ, ఆ ముందు కానీ, ఆ తర్వాత కానీ. మీరు అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ శాఖకి వచ్చిందట. పోలీస్ శాఖ ఆల్రెడీ కేంద్ర బలగాలు దింపే ప్రయత్నం ఉన్నారు. సో ఇది మా కాకినాడలో, మా జిల్లాలో అయితే ఎప్పుడు ఎటువంటి ఘర్షణ వాతావరణం అయితే లేదు, ఎలక్షన్ తర్వాత కానీ ముందు కానీ. అలాంటి పరిస్థితి మా జిల్లా కూడా నెలకొనబోతుంది అని ఇంటెలిజెన్స్ వర్గాలు వస్తున్నాయంటే ఎంత భయానకంగా ఉందో చూడండి. ఇప్పుడు పార్టీ గెలిస్తే ఓడతాయండి, ఏముందంటే ఓ ప్రభుత్వం పడుతుంది, ఇంకో పార్టీ వస్తుంది. ఇది శాశ్వతం కాదు, పార్టీలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ప్రజలు శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, దేశం ముఖ్యం. ఆ పార్టీ సిద్ధాంతం దేశం ముందు, పార్టీ తర్వాత వ్యక్తిగత చిట్ట చివర. సో దీనికి ఒక హీటెడ్ వాతావరణం అయిపోయి సమాజంలో కొంతమంది సైకోలు తయారైపోయారు. సోషల్ మీడియా వేదికలుగా ట్రోల్ చేస్తారు. నేను అనుకోండి, నేనేదో మాట్లాడితే కింద నేను చూడండి జనరల్ కామెంట్స్, అప్పుడు చూస్తే ఎంత భయంకరంగా తిడుతుంటారు నన్నే కాదు తిడుతుంటారు. ఇదేంటంటే ఒక మానసిక రోగులు తయారైపోయారు. ఎందుకంటే మనం ఒక భావన వ్యక్తీకరించామనుకోండి, మనం మీరు హేతుబద్ధంగా లేదు, ఇలా చేయాలి అలా చేస్తే అంటే ఓకే. ఒరే రవికిరణం, నీకేం తెలుసు, రియా కామెంట్లు పెడతారు, అదేదో నా బామ్మరిది అయినట్టు. ఇది ఏంటంటే ఒక సైకో మనస్తత్వం, ఎదుటివాడిని గౌరవించినటువంటి విషయం. ప్రభుత్వం మనం గనక ప్రజాప్రతినిధికి ఎన్ని కాకపోతే, ప్రభుత్వం రాకపోతే ఇంకా ఇదే. అసలు ప్రజాసేవ కోసం మన పార్టీలు ఉన్నాయన్న విషయాలు మర్చిపోయి చంపేసే వరకు, సూసైడ్ చేసుకునే వరకు తీసుకెళ్లిపోతున్నారు సోషల్ మీడియా ట్రోలింగ్ కానీ. అది మీడియాలు కూడా, ఇప్పుడు మీడియా అంటే కూడా ఇప్పుడు మీలాంటి ఛానల్ ఒకటి తప్పితే అన్ని మీడియాలు బ్లెండెంట్ గా డివైడ్ అయిపోయినాయి. ఆ పార్టీ పత్రికలు ఛానల్, ఈ పార్టీ పత్రిక ఛానల్ ఒకే విషయం మీద వాళ్ళు ఒక రకంగా రాస్తారు, వీళ్ళు ఒక రకంగా రాస్తారు. ఆ డాక్టర్ ఏమో పెద్ద మేధావని రాస్తారు, ఈ డాక్టర్ విషయం చూస్తున్నా, ఆ డాక్టర్ ఏమో మతి స్థితితో లేదట్టు. మన గూగుల్లో ఒకసారి ఉయ్యూరు లొకేషన్ కొడితే గూగుల్లో పుంకాలుగా వస్తున్నాయి. ఏంటని కథ, చరిత్ర ఏంటని ఏం చెప్తామంటే మీడియాకి బాధ్యత కూడా లేదు. కొంతమంది, సారీ టు సే దట్, బాధ్యత లేదు. కొంత విషయాలు ఎవరిని సెంటర్ స్పేడ్ లో పెట్టాలి, ఎవరిని పతాక్షిస్తులు పెట్టాలి, ఎవరిని పెట్టకూడదని లేదు. వాళ్ళ గురించి 4 మంచి మాటలు చెప్తే చాలు, ఎదుటి మీద తిడితే చాలు, పతాక్షిస్తులు పెట్టడం, పెద్ద పెద్ద హెడ్డింగ్లు వేయటం, లేదా ఓవర్ నైట్ హెడ్డింగ్ చేసేయటం. అంటే పరిస్థితి బాగాలేదు సాయి గారు. అందుకనే ప్రజలు ఎవరు ఏమీ మాట్లాడట్లేదు, గుమ్మనంగా ఉన్నారు. నేనైతే సఫాలిషన్ కాదు, జ్యోతిష్నాలు అసలే కాదు. ఒకవేళ ఎవరు గెలుస్తారో నాకు తెలిసి ఉంటే మీరంటే బెట్టింగ్లు వేసి 4వ తారీఖు 100 కోట్లు 100 కోట్లు